guys, next problem. Show that L inverse of 1 by p sine of 1 by p is equal to t minus t cube divided by 3 factorial whole square plus t power 5 divided by 5 factorial whole square minus t power 7 divided by 7 factorial whole square plus and so on అయితే ఉంది. ఓకే, చాలా ఈజీ ఇది. ఓకే, సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీనికని చూపించాలన్నమాట మనం. ఓకే, సో ఒక్కొక్కటి చూపించేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక్కొక్కటి తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ యాడ్ చేసుకుంటా దీని వాల్యూని చూపించేస్తాం అనమాట. దీనికి వాల్యూ అనేసి చూడండి, ఈజీ ఇది. ఆన్సర్ వీ నో దట్. మనకు ముందు ఇక్కడ మనకు సైన్ ఆఫ్ 1 by p ఉంది. ముందుగా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ సైన్ ఎక్స్ ఫార్ములా తెలుసు మనకు. ఓకే, వీ నో దట్. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్ సో ఆన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది మనకు తెలిసిండేది ఫార్ములా. ఇప్పుడు మనము ఇక్కడ చూసినట్టయితే సైన్ ఆఫ్ 1 by p ఉంది కాబట్టి ఇక్కడ మనకు పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 by p అనమాట. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 by p వేస్తాం, ఇది వచ్చేస్తుంది. చూడండి, ఎక్స్ ప్లేస్లో 1 by p పెట్టాలి. ఇక్కడ కూడా ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడైతే 1 by p పెట్టాలి. చూడండి, సైన్ ఆఫ్ 1 by p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 by p మైనస్ ఇక్కడ 1 by p హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ ప్లస్ 1 by p హోల్ పవర్ 5 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 అంటే మనకు 1 by p హోల్ పవర్ 7 డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్ సో ఆన్. ఇది దీనికి కావాల్సింటే పక్కన రాసుకోండి. ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకు క్యూబ్ అనేది రెండింటికి పైన కింద అప్లై చేయండి. 1 క్యూబ్ అంటే 1 డివైడెడ్ బై p క్యూబ్ అంటే మనకు 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది. అదే అన్నిటికీ రాయండి, ఇంకా అప్లై చేయండి. ఓకే, రాసేసినట్టయితే చూడండి ఈ విధంగా అవుతుంది అనేది. ఈ విధంగా అవుతుంది. సైన్ ఆఫ్ 1 by p ఈజ్ ఈక్వల్ టు 1 by p మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p క్యూబ్ ప్లస్ 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p పవర్ 5 మైనస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p పవర్ 7 ప్లస్ ఆన్ సో ఆన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే 1 by p అనేది ఇంటూలో ఉంది దీనికి. కాబట్టి మల్టిప్లయింగ్ 1 by p అని బోత్ సైడ్స్ చేయాలి. చేస్తే ఇక్కడ టోటల్గా 1 by p అయితే ఇంటూ అవుతుంది అన్నిటికీ. ఇక్కడ మనకు 1 by p వస్తుంది. చూడండి, 1 by p ఇంటూ సైన్ ఆఫ్ 1 by p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 1 by p తో అన్నిటికీ ఇంటూ చేస్తాం కాబట్టి 1 by p ఇంటూ 1 by p అంటే 1 by p స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p పవర్ 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా ఇంటూ అవుతుంది అనమాట. అన్నిటికీ ఇంటూ అవుతుంది ఇంకా 1 by p అనేది. కాబట్టి ఇంకా 1 by 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p పవర్ 6 మైనస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by p పవర్ 8 ప్లస్ ఆన్ సో ఆన్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు ఇదంతా వచ్చింది. నెక్స్ట్ మనకి ఎల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఎల్ ఇన్వర్స్ అనేది అప్లై చేద్దాం. అప్లయింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్ చేసి బోత్ సైడ్స్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p సైన్ ఆఫ్ 1 by p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఇన్వర్స్ అనేది మనకు టోటల్గా వచ్చేస్తూ ఉంటుంది. మైనస్ ప్లస్ ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని అప్లై చేయండి. కాన్స్టెంట్లు ఏమన్నా బయట పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p స్క్వేర్ నెక్స్ట్ మనకు ఇక్కడ మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్ అనేది కాన్స్టెంట్ బయట పెట్టేశాను. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p పవర్ 4 ప్లస్ అదేవిధంగా 1 by 5 ఫ్యాక్టోరియల్ బయట పెట్టేసాను కాన్స్టెంట్. ఇంకా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p పవర్ 6 నెక్స్ట్ మైనస్ 1 by 7 ఫ్యాక్టోరియల్ బయట పెట్టేశాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p పవర్ 8 అనమాట. ప్లస్ ఆన్ సో ఆన్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుందిలేండి. ఇది ఇంకా మనకి ఇక్కడ తెలుసు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు 1 by p స్క్వేర్ ఉంది. ఇక్కడ 1 by p స్క్వేర్ అంటే మనకు తెలుసు. ఇంకా ఇక్కడ ఏ విధంగా రాస్తాము తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p పవర్ n ప్లస్ 1 ఆ విధంగా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ రాబడతాం. ఇక్కడ చూడండి 1 by p పవర్ 1 ప్లస్ 1గా రాసుకుందాం. n అంటే 1 అయిపోయింది. ఇక్కడ పైన 1 ఫ్యాక్టోరియల్ అయితే ఉండాలి, సరిపోతుంది మనకు ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీనికి 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p పవర్ 1 ప్లస్ 1 అయితే అయిపోతుంది. అంటే ఏంటి ఇక్కడ దీనికి అర్థము ఏంటి? t పవర్ n అని అర్థం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ దీనికి. ఓకే, సో t పవర్ n అంటే ఇక్కడ మనకు 1 అయిపోయింది కాబట్టి n అనేది 1 అయిపోయింది కాబట్టి t పవర్ 1 tనే ఇక్కడ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఇప్పుడు దీన్ని చూసుకోండి. మామూలుగానే తెలుసు కదా మనకి ఇక్కడ 1 by p పవర్ 4 ఉంది. ఇంకా 1 by p పవర్ 3 ప్లస్ 1గా రాసుకుంటావు. ఓకే, ఈ విధంగా చూసినట్టయితే మనకు పైన n ఫ్యాక్టోరియల్ ఉండాలి. అంటే ఇక్కడ మనకు 3 ఫ్యాక్టోరియల్ ఉండాలి. లేదు కాబట్టి 1 by 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ పైన మనకు 3 ఫ్యాక్టోరియల్ చేస్తాం. ఓకే, అప్లై చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి టీ క్యూబ్ అయితే అయిపోతుంది దీనికి. చూడండి, అదే చేస్తున్నాను. ఇక్కడ 1 by 3 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇక్కడ పైన కావాలి మనకి ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇంకా 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్గా రాయడం జరిగింది ఇక్కడ. ఓకే, మనకు పైన 3 ఫ్యాక్టోరియల్ లోపల ఇన్స్టాల్ చేసుకున్నాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై p పవర్ 3 ప్లస్ 1 అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది టీ క్యూబ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ దీనికి కూడా అంతే. ఓకే, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇక్కడ డివైడ్ బై p పవర్ 5 ప్లస్ 1 ఇక్కడ అంతే.
చూసుకోవాలి ఆ విధంగా. అది ఇంకా చివరికి ఏమవుతుంది, ఇక్కడ మనకు దీనికి వచ్చేసిన టీ అవుతుంది ఇంకా. సో టీ మైనస్ ఇంకా 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ఫ్యాక్టోరియల్ అంటే ఇంకా కింద మనకు 1/3 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి టీ క్యూబ్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు 1/5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 5 మైనస్ 1/7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 7 ప్లస్ అన్సో అనమాట. ఆ విధంగా ఒకసారి నీట్గా రాయండి. ఇంకా టీ మైనస్ టీ క్యూబ్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ పైన రాసి అంత ఏం లేదు. ఓకే, ప్లస్ టీ పవర్ 5 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ మైనస్ టీ పవర్ 7 డివైడెడ్ బై 7 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ప్లస్ అన్సో అని వెళ్ళిపోతుంటుంది అంతేనమాట. ఓకే, అదే ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు. అర్థమైంది. ఒకసారి బాక్స్లో పెట్టేసేయండి అంతా అంతే.